ఎంత జాఫర్ సారు నవ్వంత చిరునవ్వుల ఎంత జాఫర్ సారు నవ్వంత చిరునవ్వు వెలయంత చిరునవ్వు వెలయంత జాఫర్ సారు నవ్వంత జాఫర్ సారు వెలయంత జాఫర్ సారు వెలయంత జాఫర్ సారు వెలయంత కోట్లిచ్చిన కొనలేనంత కోట్లిచ్చిన కొనలేనంత చిరునవ్వు వెలయంత జాఫర్ సారు నవ్వంత చిరునవ్వు వెలయంత జాఫర్ సారు నవ్వంత జాఫర్ సారు వెలయంత జాఫర్ సారు వెలయంత కోట్లిచ్చిన కొనలేనంత థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అదే పనిగా మొదట గౌరవనీయులు హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మా మిత్రులు శ్రీ నారాయణ రెడ్డి సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గౌరవనీయులు మిత్రులు నిత్య సంతోషి ఎస్ఎండి జాఫర్ సాదిక్ గారి పదవీ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు నాగమూరెడ్డి గారికి, అడిషనల్ కమాండెంట్ 11th బెటాలియన్ నాగేశ్వరప్ప గారికి ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషము. అలాగే ఇటీవలే పదవీ విరమణ పొందినటువంటి సిద్ధవటం మండల విద్యాశాఖ అధికారి శంకరయ్య గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలకు నమస్సుమాంజలి. ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు శుభాశిష్యులు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఎక్కువగా పొగిడితే చాలా సంతోషపడతారు. అంటే ఉపాధ్యాయునికి విద్యార్థికి ఉన్నటువంటి రిలేషన్షిప్ విద్యార్థుల ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక ఉపాధ్యాయుడు పదోన్నతి ద్వారా ప్రధానోపాధ్యాయుడు అయ్యాక మరి తాను ఉపాధ్యాయులతో కలిసి పనిచేసినప్పుడు ఆ ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొందితే అంతకంటే ఇంకా ఏది కూడా ప్రధానోపాధ్యాయునికి అవసరం లేదు. చాలా సంతోషం. ఇవాళ మొట్టమొదటిసారిగా 11th బెటాలియన్లో మరి సన్మాన కార్యక్రమంలో ఒక ప్రధానోపాధ్యాయుని గురించి ఇంతమంది ఉపాధ్యాయులు మాట్లాడే అవకాశం కలగడము, మరి ఉపాధ్యాయులందరూ కూడా ఒకే ఒక వాక్యము మరి మా ప్రధానోపాధ్యాయుడు చక్కగా పనిచేస్తాడని కొనియాడటం అనేది చాలా సంతోషం. నాకు జాఫర్ గారి గురించి చాలా రోజులు తెలుసు. ఎందుకంటే మా ఏరియాలో కూడా ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశాడు. మరి తాను హెడ్ మాస్టర్ అయినప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయము. అలాగే హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఆయన ప్రధానోపాధ్యాయ సంఘంలో కూడా కీలక బాధ్యతలు వహించాడు. ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకొని పని చేయించగలిగే సత్తా జాఫర్ గారికి ఉంది. ప్రధానోపాధ్యాయునికి కావాల్సింది కూడా అదే. ఒక పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే ప్రధానోపాధ్యాయుడు చాలా కీలకమైన వ్యక్తి. తాను ఎటువంటి భేషజాలకు పోకుండా ఉపాధ్యాయులందరినీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగితే అంతకంటే ఇంకేం కోరుకోని అవసరం లేదు. తద్వారా అల్టిమేట్ బెనిఫిషియర్స్ విద్యార్థులు. మనం ఎంతమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగాము అనేది ఒక ఉపాధ్యాయులు చేయవలసినటువంటి ప్రధాన బాధ్యత. మరి సుదీర్ఘ కాలము జాఫర్ గారు మరి ఎస్డి సెకండ్ గ్రేడ్ స్థాయి నుంచి స్కూల్ అసిస్టెంట్గా, హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి అనుభవంతో మిగతా వాళ్ళకు కూడా అదే ఆదర్శాలు పంచుతారు. సమాజంలో ఎవరో ఒకరో ఇద్దరు సరిగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించలేనప్పుడు అలాంటి వాళ్ళ వ్యవస్థకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతారు. అలాంటి వ్యవస్థలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ చాలా కీలకమైనటువంటిది. దాని మించింది ఇంక వేరే లేదు. ఏ డిపార్ట్మెంటు ప్యాసివ్గా ఉన్నా ఇబ్బంది లేదు, కానీ విద్యా వ్యవస్థ ప్యాసివ్ అయిపోతే భవిష్యత్తు చాలా మటుకు డిక్రీజింగ్ స్థాయికి వెళ్ళిపోతుంది. మరి అలాంటి బెటాలియన్
ఒక బెటాలియన్ గురించి చెప్తే చాలా తక్కువగా మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు దీన్ని ఒక కల్పవృక్షంలా కాపాడారు. ఎందుకంటే ఇక్కడ ఈ స్కూల్ ప్రైమరీ నుంచి యూపీ చేయడం కానీ, యూపీ నుంచి హై స్కూల్ చేసేటప్పటి నుంచి కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ బెటాలియన్లో పనిచేస్తున్న అధికారులు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా సహాయం చేయడం వల్లనే ఈ లొకాలిటీలో పిల్లలు లేకపోయినప్పటికీ ఇంతమంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే చుట్టుపక్కల నుంచి వస్తున్నారు. ఎంత సపోర్ట్ లేకపోతే బయట పిల్లలను ఇంతమందిని అట్రాక్ట్ చేయడం అనేది ఆషామాషి కాదు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కానీ అంకిత భావంతో పనిచేయడము, ఇది జిల్లాలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మేటిగా రాణించింది. విద్యార్థులు కూడా ఎప్పుడు మంచి రిజల్ట్స్ తేవడం కూడా చాలా సంతోషము. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు జాఫర్ సాదిక్ గారు భవిష్యత్తులో తనకున్నటువంటి విజ్ఞానాన్ని సమాజం కొరకు కానీ ఇతరత్ర వినియోగించాలని, దానికి దేవుడు ఆయనకు అన్ని రకాల చేతోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అట్లూరు ఎంఈఓ విఎం సార్ గారిని సిద్ధోడు ఇన్ఛార్జి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కేశవరెడ్డి గారు ఎస్ఎస్ఎస్ సమగ్ర నుంచి విచ్చేసిన రెడ్డి సార్ని కూడా వేదిక రిక్వెస్ట్ చేస్తున్నారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా పిల్లలు ఎట్లా అవుతారు కేశవరెడ్డి సార్ తర్వాత విలియం సార్కి ఇవ్వండి. సిద్ధోటం ఎంఈఓగా పనిచేసి ఈ మధ్య కాలంలో మే నెలలో రిటైర్ అయినటువంటి గౌరవనీయులు మిత్రు సమానులు శ్రీ శంకరయ్య సార్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభకు వందనము. వివిధ శాఖల నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ వారి నుంచి, మా ఉపాధ్యాయ బృందము, మా సిఆర్పీలు, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారము. అలాగే విద్యా ఆశీస్సులు. మన జాబర్స్ చాలా అందరూ చెప్పారు. మేమే చెప్పేది ఏం లేదు, మిగతా వాళ్ళు మా స్టాఫ్ అందరూ మన ఉద్యోగులు కాదు. ఎందుకంటే ఆయన నాకు 92 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ మీద పోతూ ఒకే పద్ధతి ఇద్దరం ఒక అన్నదమ్ముల్లాగా, నేను అన్నట్టు ఇప్పుడు కూడా కాజీపేట నుంచి, నేను కాజీపేటలో ఉంటే మేమిద్దరు ఏమన్నట్టే అని చెప్తాం. ఆయన మంచి ముక్కుసూటి మనిషి, నాకు నచ్చింది. నేను కానీ ముక్కుసూటిగా మాట్లాడి ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తిని ఇంతమంది ఒకటి చాలా సంతోషం. అందుకే విద్యార్థులు కూడా మీకు తెలియజేస్తున్నాను, ఎందుకు మీకోసం పెట్టింది, మాకేం జరగ కాదు, మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఇంత మహాన్నతమైన విషయాలు చెబుతున్నారు, ప్రతి ఒక్కరు అనేది గమనించుకోవాలి. మీలో బీజాలు ఏర్పంచుకోవాలి, మంచితనానికి చేసుకోవాలి, చదువు కావాలి. మెయిన్ సమాజంలో బాగుపడాలంటే చదువు మెయిన్. నీకు తిండి తిప్పులు సాధించి కూడా కష్టపడి చదువు మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఈరోజు మన మండలంలో మా వాళ్ళందరినీ మొన్న మార్చిలో పరిస్థితి జరిగేటప్పుడు మా హెడ్ మాస్టర్ అందరిని పిలిచాను. మీ రిజల్ట్ ఎంత వస్తుందమ్మా అని చెప్తే, అన్న నాది 100% తీసుకొస్తా అన్నాడు. 100% తీసుకొచ్చాడు. తప్పనిసరిగా ఈ మండలంలో 100% గవర్నమెంట్ స్కూల్లో ఇది బెటాలియన్ మా పొన్నాలు కొత్తపల్లి. చాలా సంతోషం. మిగతా కూడా 1% మా బాకరాపేట పాపం ఒక్క పిల్లలు తప్పినారు. ఆమె నాకు మా మేడం గారు ముందు చెప్పుంటే ఆ పాప కూడా పాస్ అయిందో, ఎందుకంటే ఆ స్కైబులు ఇవ్వాల, ఒక్కరు తప్పినారు. చాలా సంతోషం. అదేవిధంగానే మన బెటాలియన్ అనేది 11th బెటాలియన్ అనేది ఒక కమాండెంట్ గారు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి ఇక్కడ పునాదులు ఉన్నాయి పిల్లలకు. నా టైంలో పిఎంసీ ప్రోగ్రామ్ శాంక్షన్ చేయించాను. ఇప్పుడు +1 కూడా
ఇంటర్మీడియట్ ఏర్పాటు జరిగింది. ఇదంతా ఘనత మన 11th బెటాలియన్ కమాండర్ గారికి దక్కినది. అందులో ఇక్కడ మా స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తులు, మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు డిపార్ట్మెంట్ వారి స్టాఫ్, మా ఉపాధ్యాయ బృందం. వాళ్ళకు మరొకసారి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేనిది ఈ సమాజంలో మార్పు చేయలేము. పిల్లలకు నేను అదే పదే చెప్పి ఎక్కడ పోయినా క్రమశిక్షణ అనేది పాటించండి. క్రమశిక్షణ లేకపోతే ఏది రాదు. నేను ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పాఠశాలకు వెళ్ళినా ముందు క్రాప్ కటింగ్ చేస్తాను, నేనే పెట్టుకుని అదే చెప్పిన మా స్టాఫ్ అందరికీ కూడా చెప్తున్నాను. నేను నాగమోహన్ రెడ్డి అంటే అక్కడ స్వామి నువ్వు వచ్చినావంటే విజృంభిస్తావంటే అందుకు చాలా మటుకు అంతా పూర్తిగా చేయలేకుండా అక్కడ 90% చేసిన కంట్రోల్ పెట్టిన పిల్లలను. అదే కూడా మా వాళ్ళు ఇప్పుడున్న మా ఎంఏఓ కూడా అదే సూత్రం పాటించి పిల్లలను మన మండలాన్ని ప్రప్రథం నాకు అదొక మనసులో పడింది. 36 మండలాల్లో మన సిద్ధంగా ఫస్ట్ ఉండాలని ప్రతి ఒక్కటి కోరుకుంటున్నా. అదే విధంగా తీసుకొచ్చాను, మా వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఇంకా అన్నటి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు, ఎందుకంటే సమయాభావం పూర్తిగా అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మిమ్మల్ని పిల్లలకు మా పదే చెప్తున్నా, సెల్లుల వల్ల ప్రభావం నాశనం అయిపోతున్నారు. ఫస్ట్ పాయింట్ తల్లిదండ్రులు అవాయిడ్ చేయాలి. చదువు ఉంటేనే ఇప్పుడు మేము కూడా మాకు ఎంత గౌరవం ఇస్తున్నారు, మీకు కూడా అదే గౌరవం ఇస్తారు మీ వాళ్ళందరూ కూడా. కాబట్టి గమనించి మంచిగా చదవాలని, పై స్థాయికి రావాలని, మన బెటాలియన్కి ఇంకా మంచి పేరు తేవాలని, వాళ్ళు ఏ విధంగా క్రమశిక్షణ పెడుతున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ను అదేవిధంగా మన హెడ్ మాస్టరు వీళ్ళందరూ కూడా ఇంకా మంచిగా ఏర్పాటు చేయాలని మనసారా కోరుతూ కమాండర్ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత HMZPHS పొందూరు కొత్తపల్లి నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ మంకాల రామకృష్ణమూర్తి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ కథ భారం నుంచి ఎలా చేయాలనే గొప్ప పట్టుదలతో వాళ్ళ టీచర్లందరినీ కలుపుకొని గొప్ప వ్యక్తికి గొప్ప సన్మానం అనే చిన్న నినాదంతో మొదలుపెట్టిన ఈ సంప్రదాయం 3వ తేదీకి మధ్యాహ్నం వేళ జరుగుతూ ఉంది. అందరికీ ఆనందం. ఇటువంటి సభను ఏర్పాటు చేసిన గొప్ప పెద్దవాడు శ్రీ నాగమోహన్ రెడ్డి సార్ గారికి, సన్మాన గ్రహీత పదవి విరమణ చేసిన శ్రీ SMD జాఫర్ గారికి, మరియు మా పాత మిత్రుడు హెడ్ మాస్టర్ శ్రీ నారాయణ రెడ్డి సార్ గారికి, పాత ఎంఈఓ గారు శంకరయ్య సార్ గారు, కొత్త ఎంఈఓ గారికి, వేదికలంకిత మహామహులకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు శుభ ఆశీస్సులు. సార్ గురించి చెప్పాలంటే నాకు 22 ఏళ్ళ నుంచిగా పరిచయం ఉంది. అదే అన్నారు చూడు, చిరునవ్వుతూనే ఉంటాడని, ఇప్పటికీ అలానే కనపడుతూ ఉన్నాడు. ఆయన బ్రదర్ టీచర్ అంతే ఉంటాడు. ఆయన జీవితాంతం నవ్వుతూనే ఆనందంగానే ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి రోగాలు రావు, బాధలు రావు, భయము రాదు. ఈ మండలంలో కూడా ఏదొచ్చినా చిట్టు కంటే గ్రూపులో పెట్టింటాడు. అంటే మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధ చేసేదానికి ఆయనకు ఎంత ఇంట్రెస్ట్ అంటే, రిటైర్డ్ అవుతున్నాడు, మొన్న కూడా ఏదో వచ్చిన టక్కన గ్రూప్లో పెట్టాడు. అంటే పెట్టాలని కాదు, సన్నద్ధ చేయాలి, మంచి రిజల్ట్ తేవాలి. వీళ్ళందరూ కూడా +2 వచ్చింది స్వామి, మీరు కూడా మీ పిల్లలు చేర్చాలా, మనం ఖచ్చితంగా నిలబెట్టాలా. చూడండి, నెలలో రిటైర్డ్ అవుతాడు, అవసరమా? ప్రతి హెడ్ మాస్టర్కు ఫోన్ చేసి పర్సనల్గా 10+ వచ్చింది, కమాండెంట్ గారు వీళ్ళు మంచి సహకారం ఉంది స్వామి, దీన్ని బాగా డెవలప్ చేయాలా, మీ అందరి సహకారం కావాలని ప్రతి ఒక్కరిని అడిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి గొప్ప సన్మానం నాగమోహన్ రెడ్డి గారికి పుణ్యము వచ్చినందుకు మాకు మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పక్క స్కూల్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నందుకు ZPHS సిద్ధవటం హెడ్ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే చేసుకుంటాం. తదుపరి కార్యక్రమంలో భాగంగా HM జిల్లా పరిషత్ హై స్కూల్ బాత్రాపేట శ్రీమతి లక్ష్మీ కేశవ మేడం గారిని సార్ను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్. సార్ ఎటండి. కమలాపురంలో జాయిన్ అయినప్పటి నుంచి సార్ మాకు పరిచయం.
సార్ గురించి మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ మధ్యనే జూన్ 7వ తేదీ ఎంఈఓ మేడం అర్జెంటుగా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేయాలని పిలుస్తూనే సారు ఓకే మేడం అని అంతా ఎండలు ఉన్నా కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మిగతా అన్ని ప్రైవేట్ స్కూల్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. సారు వెహికల్ ఎక్కమన్నా కూడా ఎక్కలేదన్నమాట. స్కూటీలోనే అంత ఎండలు కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సర్ది చెప్పడం జరిగింది. సార్ గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. సారు జీవితంలో శుభ సంతాలతో ఉంటూ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మరొక హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ సిద్ధోటం వారిని సార్ నిర్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జాఫర్ సాబ్ గారి రిటైర్మెంట్ సందర్భంగా స్టేజ్ని అలంకరించినటువంటి ఎంఈఓస్ ఇద్దరు పాత కొత్త మరియు ఈ స్కూల్ స్టాఫ్ మిగతా పెద్దలందరికీ కూడా మరి సన్మాన గ్రహీత జాఫర్ సాబ్ గారికి మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ ఆశీస్సులు. మరి ఇప్పటికే దాదాపు 4-5 సార్లు నాకు ఫోన్ చేసినారు. సారీ సార్, కొంత డిలే వలన టెలికాన్ఫరెన్స్ రావడం జరిగింది ఒకటి. రెండోది హెచ్పిసిఎల్ వాళ్ళు మా స్కూల్లో ఏదో ప్రోగ్రాం పెట్టాలని మాట్లాడాలని వచ్చిన్నారు బాక్రాపేట వాళ్ళు. దానివల్ల కొంత లేట్ అయింది సార్, అందువల్ల నా లేట్ అయింది, సారీ. మరి జాఫర్ సాబ్ గారు సహృదయులు, మంచి మనిషి. నాకు చాలా రోజుల నుంచి తెలియదు, కానీ ఇటీవల కొద్ది రోజులు పెద్ద చెప్పల్లో సార్ పనిచేసేటప్పుడు మా తమ్ముడు కూడా భరతుడు, మీకు తెలిసే ఉంటుంది, సైన్స్ అసిస్టెంట్, లాస్ట్ బ్రదరు. అతను పెద్ద చెప్పల్లో పనిచేస్తూ సైన్స్ అసిస్టెంట్గా ఉండడం వలన అప్పుడప్పుడు పరిచయం ఏర్పడింది మా తమ్ముడు వలన. తీరా దురదృష్టవశాత్తు కరోనా టైంలో ఆ స్కూల్లో పనిచేస్తూ చనిపోవడం జరిగింది. అప్పుడు సారు ఇంకా ఎక్కువగా క్లోజ్ కావడం, కరోనా వలన మా వాడు ఇబ్బంది పడినాడు కాబట్టి ఏదైనా వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా తొందరగా వచ్చేదానికి సారు దగ్గరుండి అన్ని పనులు చేయడం, ఒకవేళ మేము మర్చిపోయినా కూడా దగ్గరుండి గుర్తు చేసేవాళ్ళు. సార్ ఫోన్ చేసి నాకు చెప్పేవాళ్ళు, సార్ మీ కరోనా వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కలెక్టర్ దగ్గర కొన్ని వినతులు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా వస్తాయని చెప్పడం. తర్వాత మా తమ్ముడు కొడుకు కూడా ఉద్యోగం రావడం అనేది జరిగింది. వచ్చేదానికి కూడా సారు చాలా సహాయ సహకారాలు అందించడం, సంతకాలు పెట్టడంలో అయితేనేమి, ఇంటికాడికి పోయిన ఎప్పుడైనా ఎల్లప్పుడూ ఆహ్వానం సార్ మీకు రాండి ఇంటికాడికి అని చెప్పి కడపలో పోయినప్పుడు చాలా ఏ టైంలో పోయినా కూడా సారు, నైట్ టైం కూడా పోయినా కూడా ఎన్నోసార్లు ఆహ్వానించి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ కూడా జరిగింది. అప్పుడు తెలిసింది సారు ఎంత సహృదయలో. మళ్ళా మా అబ్బాయికి అంటే మా తమ్ముడు కొడుకు ఉద్యోగం వచ్చిందా లేదా అని కూడా 4-5 సార్లు ఫోన్ చేసి నన్ను అడిగారు సారు. నేను ఉద్యోగం వచ్చింది కానీ సార్కు చెప్పడం మర్చిపోయినాను. కానీ సార్ మళ్ళా నన్ను అడిగి తెలుసుకొని చాలా సంతోషపడినారు. ఏం సార్ నాకు చెప్పలేదంటే కొంచెం మర్చిపోయినా సార్ అంటే. సార్కి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా లేదని ఆతృత సార్కు ఉండడం వలన చాలాసార్లు ఫోన్ చేసి నన్ను అడిగి క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటూ మంచిగా ఉంటూ ఎప్పుడు కూడా ఈ మండలానికి వచ్చిన తర్వాత కూడా అందరి టీచర్లను అలర్ట్ చేస్తూ ప్రతి విషయం మీద అవగాహన ఉంది సార్కు. మెసేజ్లు వాట్సాప్లో పెడుతూ ఉంటారు. చాలా మెసేజ్లు పెడుతూ హెడ్ మాస్టర్లు అందరినీ, మండలంలో ఉండే అందరినీ అలర్ట్ చేస్తూ మాకు తెలియని విషయాలు కూడా ఎన్నోసార్లు సార్ మెసేజ్ ద్వారా కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి మన మండలంలో రిటైర్డ్ కావడం మనకు కొంత బాధాకరం అయినప్పటికీ ప్రతి సంతోషించదగిన. ఎందుకంటే ప్రస్తుత కాలంలో హెడ్ మాస్టర్గా పనిచేయడం అనేది కత్తి మీద సాంలాగా తయారైంది. ఎన్నో సమస్యలు అధిగమించి సారు
చాలా ఆనందంగా ఇక్కడ రిటైర్ అవుతున్నందుకు మనందరం సంతోషించాలి. ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఎన్నో బాధలు